మరా బొట్టు పెడతాను. మంచిగా ఒక స్లీప్ అయితే వేసాం. లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగి హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే అంటే తొలి ఏకాదశి పండగ బ్లాగ్ అయితే చూసేస్తారు. యాక్చువల్గా దీని ముందు ఇంకొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకటి రెండు. కానీ పండగ వీడియోస్ లేట్ అయితే బాగుండదని ఈరోజే పెట్టేస్తున్నాను. ఆ 2 బ్లాగ్స్ తర్వాత అయితే పెడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కువ లేట్ చేయకుండా మేము పండగ ఎలా చేసుకున్నాం, ఏమేమి నైవేద్యాలు చేశాను, పూజ ఎలా చేసుకున్నాను అని చూడాలంటే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. నేను ఆల్రెడీ షార్ట్లో చాలామంది చూసే ఉండొచ్చు. ఈ ముగ్గు అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, యూట్యూబ్లోనే చూసి డౌన్లోడ్ చేసి. బట్ అక్కడ చూసినప్పుడు చాలా బాగుంది, నేను వేస్తే నాకు అంత బాగా అనిపించలేదు. బట్ స్టిల్ ఓకే. ఈ షీట్ కూడా బాగా సతాయిస్తుంది ఒక 3 రోజుల నుంచి. అంటే ఇది యూజ్ చేస్తూ ఉన్న కొద్దీ ముందు రోజు వేసిన ముగ్గు ఎంత నీట్గా తుడిచినా సరే పోవట్లేదు. సో అదే కొంచెం ప్రింట్లా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే చూడాలి. రేపు స్క్రబ్బర్తో క్లీన్ చేసి చూస్తాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పండగ పనులు ఎంతవరకు వచ్చాయి? నేనైతే ఫ్రెష్ అయిపోయాను, ఇంటి పని అంతా అయిపోయింది. కిచెన్లోకి వచ్చాను. ఇంకా నైవేద్యం చేయాలి కదా. ఈరోజు మేమైతే పేలాల పిండి అంటారు కదా, అది చేస్తాను నైవేద్యం కోసం. దానికోసం పాలు పెట్టించాను ఫ్రెష్గా. ఇంట్లో ఉన్నా సరే పండుగలు అంటే కొంచెం ఫ్రెష్ కదా, అది ఇంకా అలా చేసేస్తాను. ఈ పేలాల పిండి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇంగ్రీడియంట్స్ కూడా నేను డిఫరెంట్ చూసాను. బట్ మా ఇంట్లో మాత్రం ఇలానే చేస్తారు. అదే నేను మీతో షేర్ చేస్తాను. జస్ట్ ఈ కార్న్తో పాప్కార్న్ చేసేసుకొని దానికి సరిపడా బెల్లం ఫ్లేవర్ కోసం ఇలాచీస్ కొన్ని వేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే పౌడర్ ఫామ్లో రెడీ అయిపోతుంది కదా. అదే పేలాల పిండి. ఇంకా పాలు కూడా పొంగిస్తాను. అంతే, కొబ్బరికాయ కొట్టి అన్నం పెట్టుకోవడమే. అది సింపుల్గా. కొన్ని పండుగలు చాలా సింపుల్గా ఉంటాయి కానీ స్పెషల్గా ఉంటాయి. తొలి ఏకాదశి అంటే అన్ని పండుగలకి స్టార్టింగ్ కదా మనకి. ఇంకా ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ వచ్చేస్తాయి. దీని తర్వాత శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, దీవాళి, మళ్ళీ పండగలు, ఫుల్ ఫెస్టివ్ వైబ్స్, ఫెస్టివ్ మంత్స్, అంతా హ్యాపీగా ఉంటుంది. సో దానికి స్టార్టింగ్ ఏది కాబట్టి మనం కూడా ఫ్రెష్గా మంచిగా డివోషనల్గా పూజతో దేనైతే స్టార్ట్ చేసేసుకుందాం. సండే కలిసి వచ్చింది కాబట్టి అందరు ఇంట్లో ఉంటారు. మీరు కూడా హ్యాపీగా చేసుకోండి. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మాకైతే హ్యూమిడిటీ మామూలుగా ఉండట్లేదు, చెమటలే అయితే స్టార్ట్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడైతే ప్రసాదం పేలాల పిండి కోసం ఫస్ట్ కార్న్ అయితే రెడీ చేసుకోవాలి కదా, పాప్కార్న్. దానికోసం రెడీ చేస్తున్నాను. కొంచెం ఆవు నెయ్యి తీసుకున్నాను దేవుడి కోసం కాబట్టి. దానిలో మీరు ఆల్రెడీ తీసుకున్న కార్న్ యాడ్ చేసుకొని, యూజువల్గా మనం పాప్కార్న్ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవడమే. కాకపోతే సాల్ట్ యాడ్ చేయకూడదు, మనం బెల్లం వేసి స్వీట్లా చేస్తాం కాబట్టి. మేము చిన్నప్పుడు దీన్ని పేలాల పండగ అనేవాళ్ళం. మీలో ఎవరన్నా అలా అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. తొలి ఏకాదశి చాలా స్పెషల్ పండగ. ఎందుకంటే ఈ పండగతోనే మనకు అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇదే మొదటి పండగ. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. నిన్నటి నుంచి యూట్యూబ్ వీడియోస్లో, షార్ట్స్లో చాలామంది చాలా చెప్తూనే ఉన్నారు, మీరు కూడా వినే ఉంటారులేండి. అండ్ ఇలా పాప్కార్న్ అయితే చేసి చల్లారడానికి పక్కన పెట్టాను. వెంటనే మిక్సీ పట్టేస్తే మీరు ముద్దలా అయిపోతాయి కాబట్టి పాప్కార్న్ని కొంచెం చల్లారనివ్వండి. ఈ గ్యాప్లో పాలు పొంగిచ్చాలి కదా, దానికోసం ఎత్తిడి గిన్నె తీసి ఆల్రెడీ నేను క్లీన్ చేసుకొని నీట్గా కవర్ చుట్టి పెడతాను. కానీ కొంచెం ఎంతో కొంత షైన్ అయితే తగ్గుతుంది కదా, కాబట్టి మళ్ళీ చక్కగా ఫ్రెష్ చింతపండు తీసుకొని నీట్గా అయితే వాష్ చేసి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. ఇంకా నమస్కారం చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి పాలు కూడా వేసేసాను. వేసి ఇంకా పాలు పొంగడానికి రెడీగా చేసి పెట్టేశాను. పాలు పొంగి వచ్చేస్తే అందులో బియ్యం అయితే వేసేసి చేసేసుకోవడమే. ఈరోజు నేను పెసరపప్పు అయితే యాడ్ చేశాను. ఇందులో శనగపప్పు, కందిపప్పు, చాలామంది చాలా రకాల పప్పులు వేస్తూ ఉంటారు. నేనైతే పెసరపప్పు వేశాను.
అది అండ్ ఇక్కడ మన పాప్కార్న్ అయితే చల్లారిపోయినాయి. దీన్ని అలా మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులో ఒక 2-3 ఇలాచీ వేసి ఒక 2 రౌండ్స్ అయితే తిప్పేయండి. ఆల్మోస్ట్ పౌడర్ అయిపోతుంది మీ కార్న్ అంతా. అయిపోయింది అనుకున్నప్పుడు బెల్లం వేసి మళ్ళీ చక్కగా మిక్సీ పట్టేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. బేసిక్గా మన పాత వాళ్ళు పెద్దవాళ్ళు చేసే పేలాల పిండి అయితే ఇదే. ఇప్పుడు దీనిలో చాలా మోడిఫికేషన్స్ వచ్చినాయి. ఎవరు ఎలా చేసినా సరే మేము మాత్రం ఇలానే చేస్తాం. ఇంతకీ మీరు ఎలా చేస్తారు, మీరు ఈ పండగకి ఏమేమి నైవేద్యాలు చేస్తారనేది నాతో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మెయిన్ టైం పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి వేసేస్తున్నాను. ఈరోజు అన్ని దేవుడికి చేస్తాను కాబట్టి ఆవు నెయ్యితోనే చేస్తున్నాను. అది సంగతి. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడైతే అసలే ఏకాదశి స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను నేను. పిండి దీపాలు యూజువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది. చెప్తున్నాను కదా, ఇవాళ రేపు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ ఈజీగా తెలిసిపోతున్నాయి. సో స్పెషల్గా మనం చెప్పేది ఏముంటుంది చెప్పండి. మామూలుగా బియ్యం పిండి నేను స్టోర్ బాటే తీసుకున్నాను. నేనేం బియ్యం నానపెట్టి మిక్సీ పట్టడం అలా చేయలేదు. దాంతో కూడా బాగానే వస్తుంది. చాలామంది బాగా రావంటారు, కానీ మీరు కొంచెం పిండి కలిపిన తర్వాత నానడానికి టైం ఇచ్చారంటే మీకు చక్కగా ఇలా మంచి షేప్లో వచ్చేస్తాయి. ఏం లేదు, పిండిలో కొంచెం బెల్లం, కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని ఆవు పాలతో చక్కగా ముద్దలాగా మిక్స్ చేసి పెట్టుకుని పక్కన పెట్టేసేయండి. ఒక 15-20 మినిట్స్ రెస్ట్ పీరియడ్ ఇచ్చారంటే ఇదిగో చూసారుగా ఇలా వచ్చేస్తాయి పిండి దీపాలు. మీకు ఎక్కడ బ్రేక్ అవ్వడం కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా చక్కగా బాగుంటాయి. స్వామివారికి చాలా ఇష్టమైన దీపాలు. మీరు ఎవరైనా పెట్టుకోవాలంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. నేనైతే వీలున్నప్పుడల్లా సాటర్డేస్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ సాటర్డే స్టార్ట్ చేశాను కూడా. నేను చెప్పాను కదా, వ్లాగ్స్ కొంచెం వెనక ముందు అయ్యాయి. పండగ వ్లాగ్ కాబట్టి దీన్ని ముందు పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇంకో పూజా వ్లాగ్ అయితే మీకు చూడడానికి వస్తుందిలేండి. అది ఇక్కడైతే ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. మా అమ్మాయి చేయబడకుండా ఇంట్లో ఏ పని అవ్వదు కదా. ఒక దీపానికి నేను బొట్లు పెట్టిన తర్వాత రెండో దీపానికి నేను పెడతానమ్మా అంది. సరే, ఇంట్లో ఆడపిల్ల పని చేస్తానంటే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అది ఇక్కడైతే మేము అన్ని పూజ సామాన్లు రెడీ చేసే పనిలో ఉన్నాను. ఆల్రెడీ దీపారాధన కుందులకు అన్నిటికీ బొట్లు పెట్టేసి వాటి ప్లేసుల్లో అయితే పెట్టేశాను రెడీ చేసి. ఇంక ఇవి ఫైనల్గా రెడీ చేసుకుంటే స్వామివారికి పూజ చేసుకోవచ్చు కదా. అది అండ్ మీ ప్లేసెస్లో ఈ పండుగను ఏమంటారు, ఎలా చేసుకుంటారు నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు ఏ స్టేట్, ఏ ప్లేస్, ఏ ఊరు ఉంటాయి కదా, అవన్నీ మీరైతే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయచ్చు. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా దీపాలు అయితే రెడీ అయిపోయినాయి. అందులో ఆవు నెయ్యి అయితే వేసేసి ఒత్తులు వేసేస్తే ఇంకా చక్కగా వెలిగించుకోవడమే. చాలా చక్కగా వెలుగుతాయి. చాలామందికి డౌట్ ఉంటుంది పిండి దీపాలు వెలిగిన తర్వాత ఏం చేయాలి అని. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది చీమలకు పెడతారు, కొంతమంది పక్షులకు పెడతారు, కొంతమంది చెట్లలో వేస్తారు. ఆవుకి పెడితే చాలా మంచిది. మేమైతే ఆవుకే పెడతాం. కిందకి తీసుకెళ్ళి ఆవులు ఇక్కడ చాలానే ఉంటాయి కాబట్టి ఆవుకు పెట్టేస్తే సరిపోతుంది. ఆవుకు పెడితే చాలా చాలా మంచిది. ఎవరైనా చేయకపోతే తప్పకుండా అలా చేయండి. ఇంక ఇలా నేను అన్నీ రెడీ చేసేసరికి మా వారికి మామూలుగా హ్యూమిడ్ ఉండట్లేదు. ఇక్కడ ఫుల్ చెమటలు. అసలు ఒక్క నిమిషం ఏసీ నుంచి అలా పక్కకి జరిగామంటే చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఆయన ఈ గ్యాప్లో మళ్ళీ వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి వచ్చేసారు. మార్నింగే స్నానం చేసేసి జస్ట్ నైట్ డ్రెస్ వేసుకొని ఏవో చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ స్నానం చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి వచ్చేసారు. అనుకోకుండా ఈరోజు మేము ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం. భలే అనిపించింది. ఇంక ఇక్కడైతే ఒకరి తర్వాత ఒకళ్ళని దీపారాధన అయితే చేస్తున్నాం. 2-3 దీపాలు ఉంటాయి కాబట్టి తలా ఒకటి వెలిగించేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇంకా అలా గోవిందనామాలు చదువుకొని చక్కగా నా తొలి ఏకాదశి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. చాలా పీస్ఫుల్గా బాగా అనిపించింది. యాజ్ యూజువల్ మన మందార పూలు కూడా బాగానే దొరికాయి ఈరోజు. చివరిలో మీకు చూపిస్తాను కదా స్వామివారిని. అసలు ఎంత బాగున్నారంటే నా దిష్టే తగులుతుందా అన్నట్టు అనిపించింది నాకైతే.
కల్కిదర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద. ఫైనల్గా ఇదిగోండి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో హలో రవి గారు. హలో, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఓకే, మేమైతే గుడికి వెళ్తున్నాం. ఇంట్లో పూజ అయిపోయింది. తల్లి విషయం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. వెరీ నైస్, బాగా చెప్పావు తల్లి. అది కాళ్ళు ఉండదు. అయితే ఇంట్లో ఫుల్ హ్యూమిడ్ ఉంది, వర్షం పడుతుంది అనుకుంటా. అటు సైడ్ నుంచి మబ్బు పట్టుకొని వస్తుంది. తెలియదు పడుతుందో లేదో, చెమట మాత్రం పడుతుంది బాగా కావాల్సినంత. హౌ ఆర్ యూ ఫీలింగ్ తల్లి? వేడిలో వేడి వేడి వేడి. ఇంకా అలా కిందకి దిగి గుడికైతే బయలుదేరాం. చెప్పాను కదా, అస్సలు ఏసీ నుండి ఇలా పక్కకి జరిగితే చాలు బోల్డ్ అంత హ్యూమిడిటీ. వర్షం పడదు, పడేలా ఉంటుంది. అదంతా వర్షానికి ముందు అంతా ఇలా అయిపోద్ది చూసారా, అలా పట్టేసినట్టు అయిపోయి ఫుల్ హ్యూమిడ్. అలా నార్త్ సైడ్ కూడా ఈరోజు బాగానే చేసుకుంటారు ఆషాఢ ఏకాదశి అని. ఈవెన్ మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు మరాఠీస్ కూడా చేసేవారు, బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. వీళ్ళు కూడా బాగానే చేసుకున్నారు టెంపుల్లో. హలో అండి, పూజ అయిపోయింది చూసారుగా. ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇడ్లీ వేసాను సింపుల్గా, అదేం రికార్డ్ చేయలేదు. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ కూడా చేసేసాం. ఇంక ఇప్పుడైతే వంట చేయడానికని వచ్చాను. బీన్స్ ఫ్రై, టమాటా పప్పు చేస్తున్నాను. ఉల్లి వెల్లుల్లి లేకుండా చేయాలి కదా ఎలాగో. టమాటా పప్పు అయితే ఈజీగా చేసేయచ్చు. పేషెంట్ డల్గా ఉంది కదా ఈరోజు, తెలియదు నాకు కూడా ఎందుకు అలా ఉందో. బయట వర్షం పడేలా ఉంది, బాగా మబ్బు పట్టింది. అది వంట పని అయితే చేసేస్తే ఒక పని అయిపోద్ది. కాసేపు బ్రష్ తీసుకోవచ్చు. మార్నింగ్ ఎప్పుడో లేచాను కదా, అలా పడుకోవాలనిపిస్తుంది. సో గబగబా వంట చేసేసి తర్వాత మిగతా పనులు చూసుకుందాం. టమాటా పప్పు, బీన్స్ ఫ్రై ఆల్రెడీ రెసిపీస్ తెలిసిందే కాబట్టి ర్యాండమ్గా రికార్డ్ చేస్తాను. వీడియో నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడైతే టమాటో పప్పు కోసం ముందు పప్పు తీసుకొని పప్పు కడిగి పెట్టేస్తున్నాను. పప్పు నానబెట్టేస్తే బీన్స్ ఉన్నాయి కదా, ఈ బీన్స్ కట్ చేసుకునేలోపు పప్పు చక్కగా నానిపోతుంది. కొంచెం నానితే బాగుంటుంది కదా. ఆ వాటర్ ఏదన్నా మొక్కకు వేసేసి తర్వాత ఉల్లిపాయ గొడవ లేదు కాబట్టి జస్ట్ పచ్చిమిర్చి, టొమాటో అవన్నీ యాడ్ చేసి పప్పు పెట్టేస్తాను. యూజువల్గా కార్తీక మాసంలో ఇలాంటి పండగల్లో స్పెషల్ పూజలు చేసిన రోజుల్లో ఉల్లి వెల్లుల్లి నేనైతే యూజ్ చేయను. ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా మనం చాలా టేస్టీ రెసిపీస్ చేసుకొని లంచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇవి కూడా ఒక రెసిపీసా అనుకుంటారేమో. అంటే ఇంట్లో పూజ చేసుకున్న రోజు ఇంతకన్నా స్పెషల్ రెసిపీస్ ఏమి ఉంటాయి చెప్పండి. మాకైతే ఇదే స్పెషల్. పప్పు, సాంబారు, ఒక ఫ్రై ఉంటే చాలు. యూజువల్గా చట్నీ కూడా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, బట్ ఈరోజు చేయలేదు. కొబ్బరి చట్నీ చేయనా అంటే మా వాళ్ళు వద్దులే, పప్పు ఫ్రై చాలు అన్నారు. సరే ఇంకా అలా చేసి సరిపెట్టేశాను. ఇక్కడైతే బీన్స్ కట్ చేసేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం లైట్గా స్టీమ్ కుక్ చేసేస్తాను. కుక్ చేస్తే కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా, అప్పుడు ఫ్రై చేసేసుకుంటాం. బీన్స్ ఫ్రై ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్లో మీరు చేస్తే మీరు ఉల్లి వెల్లుల్లి యూజ్ చేయకపోయినా సరే మంచి టేస్ట్ వస్తుంది, కమ్మగా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లో సరిపడా ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎండుమిర్చి, మన మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చెప్పానుగా ఉల్లిపాయలు గొడవ లేదు కాబట్టి డైరెక్ట్గా స్టీమ్ కుక్ చేసుకొని పెట్టుకున్న బీన్స్ని అయితే యాడ్ చేసేసుకోండి. బీన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండి ఆ టైంలో పచ్చి కొబ్బరి, దీన్ని మీరు ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది. మీరు ఉల్లి వెల్లుల్లి తినే రోజుల్లో అయితే పచ్చి కొబ్బరితో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టేసి పైనుంచి వేసుకున్నారంటే ఈ కొబ్బరి పొడి మీరు బీన్స్, గోరుచిక్కుడుకాయ, మామూలు నాటు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, వాటిల్లో వేసుకున్నా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా మనం ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టాం కదా, ఆ ఫ్రెష్ కొబ్బరికాయలోంచి కొబ్బరి అయితే తీసి ఇలా కొబ్బరి కారం వేసేసాను. దాన్ని నీట్గా ఫ్రై చేసేసుకుంటే యమ్మీ యమ్మీ ఫ్రై రెడీ అయిపోతుంది. చెప్తున్నాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఇలా చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ఫైనల్గా మా లంచ్. రైస్, టమాటో పప్పు, బీన్స్ ఫ్రై, అప్పడాలు. హలో, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. మేమైతే
అయితే మార్కెట్కి స్టార్ట్ అయిపోయాం. మరి వీక్ అంతా ప్లాన్ చేసుకోవాలి కదా, కూరగాయలు తెచ్చుకోవాలి, సర్దుకోవాలి, డేని స్లోగా ఎండ్ చేసేయాలి. హలో బాబు. హలో, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. మంచిగా ఒక స్లీప్ అయితే వేసాం. లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగేసి, పాలు తాగావు తల్లి నువ్వు? తాగేసా. ఓకే, హాయ్ బను. యాజ్ యూజువల్ మార్కెట్ చూపించి ఐ థింక్ 2 weeks అయినట్టుంది. మళ్ళీ మార్కెట్కి వెళ్దాం, చూద్దాం. ఈరోజు మా బన్నుగడు కూడా చూస్తాడు. ఎలాగా కవర్ లోపల తల బయట పెట్టి చూస్తాడు. ఓకే, మా బన్ను కూడా మార్కెట్ చూడడానికి వస్తున్నాడు. ఫస్ట్ టైం వాడి ఇంట్లో ఉండను, వస్తానని గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 7:05 దాటింది. అయినా సరే డే లైట్ ఎలా ఉందో చూపిస్తా బయట. అది అబౌట్ టు సన్సెట్ అనమాట. 7:20 సన్సెట్ టైం. బన్నుగాడికి ప్లేస్లన్నీ తెలుసు. అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మనం మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ కొనుక్కుందాం, వచ్చేయండి. వెదర్ ఇలా చూడ్డానికే ప్లెజెంట్గా బాగుంటుంది. ఇక్కడ ఉండి వీలవుతుంటే ఆ చెమట గురించి తెలుస్తుంది. కార్లో ఏసీలో ఉన్నాం కాబట్టి బాగానే ఉంది. మళ్ళీ మార్కెట్కి వెళ్ళేసరికి అదే. ఇలా చూస్తూ ఉండగానే వెలుతురుగా ఉంటుంది. అప్పుడే సడన్గా చీకటి అయిపోతుంది. ఇంకా కొంచెం చీకటిగా ఉండగానే వీళ్ళు లైట్లు వేసేస్తారు కాబట్టి ఇంకా ఫుల్ చీకటి అయిపోద్ది అనమాట. అలా మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇంకా మా మార్కెట్ సంగతి మీకు తెలిసిందే. ఒక వీక్ ఈ మార్కెట్కి రాకపోయినా సరే ఫుల్ చాలా ప్రాబ్లం అయిపోద్ది. వెజిటేబుల్స్ అన్నీ కంట్రీ డిలైట్ మీద డిపెండ్ అయితే ఒకరోజు ఏమో పంపిస్తాడు, ఒకరోజు వాడే డిసైడ్ చేసేస్తాడు మన మెన్యూ అంతా. ఈరోజు అవైలబుల్ లేవు, రేపే పంపిస్తానని చెప్తూ ఉంటాడు. అలా ఉంటుంది. జామున్ రేట్స్ ఎక్కువ రావడం వల్ల బాగానే తగ్గాయి. అదే అండి, నేరేడు పళ్ళు ఈ వీక్ బాగా తక్కువ అనిపించింది రేటు. మొన్నటి వరకు బాగా ఎక్కువ చెప్పారు. పావు కిలోన 100 రూపీస్ అలా అమ్మారు. ఈ వీక్ హాఫ్ కేజీ 100 రూపీస్ నేను కూడా తీసుకున్నాను. అండ్ మిగతా వెజిటబుల్స్ కూడా అన్ని రీజనబుల్ రేట్సే. పాలకూర కూడా పావు కిలో 20 రూపీస్, బెండకాయ అరకిలో 30 రూపీస్, అంటే కేజీ 60 రూపీస్ కదా. ఉల్లి, ఆలు ఇవన్నీ మాత్రం 40 రూపీస్ కేజీ ఉన్నాయి. పపాయ కేజీ 60 రూపీస్ యాజ్ యూజువల్ ఎప్పటిలానే. ఇంకా మిగతా ఫ్రూట్స్ ఏమున్నాయి, మ్యాంగోస్ బయట ఏంటో అస్సలు బాగుండట్లేదు. అవి కంట్రీ డిలైట్లోనే బాగుంటున్నాయి. అక్కడి నుంచే తెప్పిస్తున్నాం. కానీ ఇక్కడ రకరకాల మ్యాంగోస్ వస్తాయి కానీ మనకి నచ్చవు. నాకెందుకో ఏది టేస్ట్గా అనిపించదు. చూడ్డానికి ఇక్కడ చూసారు కదా 4-5 వెరైటీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్తాడు కానీ ఏది మన రసాలు బంగినపల్లికి ఉన్నంత టేస్ట్ అయితే ఉండవు. జామున్ ఇక్కడే తీసుకున్నాను. ముందు చోట చూశాను కానీ అక్కడ ఎందుకో బాగున్నట్టు అనిపించలేదు. ఇక్కడ తీసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి కూడా బాగానే వస్తాయి. మా అమ్మాయి ఆ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ తినాలని ఎంత గొడవ చేస్తుందంటే మాకు ఇక్కడేమో అవి దొరకవు. ఎక్కడ చూసినా వైటే దొరుకుతాయి. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసి కర్రీ వండడం స్టార్ట్ చేశాను. డిన్నర్ కోసం చపాతీ, ఆలు టమాటో కర్రీ అయితే చేద్దాం అనుకున్నా. బ్యాటర్స్ ఏం లేవు కదా. ఇడ్లీ దోశ ఉంటే ఏదో ఒకటి వేసేస్తాను యూజువల్గా. బట్ అవి లేనప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా కర్రీ పొయ్యి మీద పెట్టేశాను, ఉల్లిపాయ లేకుండా ఈ పూట కూడా. అండ్ లీఫీ వెజిటబుల్స్ మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నేను ఇలానే స్టోర్ చేసుకుంటాను. కింద నుంచి ఫుడ్ ర్యాపింగ్ పేపర్ వేసి లీఫీ వెజిటబుల్ని అలా కట్ చేసి పెట్టేసి పైన కూడా కవర్ చేసేస్తే మాయిశ్చర్ రాకుండా మీరు 1 week to 10 days పెట్టినా సరే అలానే ఫ్రెష్గా ఉంటాయి. మీరు కొత్తిమీర, పుదీనా, ఈవెన్ పచ్చిమిర్చి కూడా మీరు తొడిమలు తీసేసి ఇదే ప్రాసెస్లో స్టోర్ చేసుకుంటే పచ్చిమిర్చి అయితే ఈజీగా 20-25 days అయినా సరే అస్సలు పాడవు. అండ్ చామదుంపలు కూడా తీసుకొచ్చాను. నాకు చాలా ఇష్టం చామదుంపలు అంటే. వీళ్ళు ఎవరైనా చామదుంపల ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చామదుంపలు ఫ్రై చేసినా, పులుసు చేసినా చాలా 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 బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర, పుదీనా టైం కూడా వచ్చేసింది. కొత్తిమీర మాత్రం నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. ఇది 30 రూపీస్ది, బాగానే తీసుకున్నాడు అనిపించింది. పుదీనా కూడా అంతే, కట్ట 20 రూపీస్ అన్నాడు. సరే కదా అని ఒకటే కట్ట తీసుకున్నా. ఎప్పుడైనా బగారా రైస్ చేసినా లేదా మా అమ్మాయికి ఒక్కదానికి పుదీనా రైస్ చేయాలన్నా సరిపోతుందిలే కొంచెం అన్నట్టు. ఇంక ఇలా కూరలు అయితే సర్దేసుకున్నాను. ఈలోగా కర్రీ కూడా రెడీ అయింది. కర్రీ రెసిపీ అని నేను కంప్లీట్గా రికార్డ్ చేయలేదు, జస్ట్ మీకు చూపెట్టేస్తాను. ఏం వేయలేదు కాబట్టి ఉల్లి, వెల్లుల్లి లాంటివి, ఆనియన్, టమాటోస్ వేసి ఇలా కుక్కర్లో పెట్టేశాను. చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాత కొన్ని పొటాటోస్ని మ్యాష్ చేసుకుంటే మీకు కర్రీ ముద్దగా దగ్గరగా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు పిండి కూడా కలిపి రెడీ చేసి పెట్టేశాను. చపాతీస్ చేసేసి నేను వేడివేడిగా వేసి ఇచ్చేస్తూ ఉంటే మా వాళ్ళు వేడివేడిగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. అలా మా డిన్నర్ ఫినిష్ చేసాం. ఇంక ఈ రోజుకి నేను నైట్ కిచెన్ క్లీనింగ్ అవేం రికార్డ్ చేయలేదు. ఇప్పటికే వీడియో లెంతీగా అయిపోయింది కాబట్టి
ఇక్కడ వరకే రికార్డ్ చేశాను అనమాట. ఇదండి సండే రోజు పండగ వచ్చినా సరే పండగ పనులు ఎక్స్ట్రా తప్ప మిగతా పనులేం తప్పలేదు. ఇంకా నేను చాలా బట్టలు ఆరేయడం, బట్టలు ఇవన్నీ ఏం రికార్డ్ చేయలేదు, అయినా ఇంత పని అయితే చేశాను. ఇది ఈరోజు సింపుల్ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్ బాయ్.